ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను మీ స్మార్ట్ విజయ. ఈ రోజు నేను బనానా మిల్క్ షేక్ చాలా రకాలుగా చేసుకుంటాం కదండి. ఆల్రెడీ నేను ఒక బనానా మిల్క్ షేక్ అయితే పెట్టాను. ఇది ఇంకొకటి అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చేసి చూపిస్తాను. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అరటిపళ్ళు అయితే తొక్క తీసేసి ఇందులో వేసుకున్నారండి. ఇందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. ఇది ప్రోటీన్ చాక్లెట్ అండి. ఇది కూడా మనం వేసుకుందాము. చూసారు కదండి, ప్రోటీన్ చాక్లెట్ అయితే వేసేస్తున్నాను. అలాగే ఇది పీనట్ బటర్ అండి. బటర్ కూడా వేసేసుకుందాము. కొద్దిగా తేనె, తర్వాత కాచి చల్లార్చిన పాలండి. పాలు కూడా వేసేసుకుందాము. మిక్సీ పట్టి అయితే చూపిస్తానండి. చూసా కదండి, ఎలాంటి షుగర్ లేకుండా మనకి టేస్టీ అండ్ హెల్దీ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్లాసులో వేసేసుకున్న తర్వాత చివరిగా అయితే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా టూటీ ఫ్రూటీ, అలాగే ప్రోటీన్ చాక్లెట్ అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.